నీకు ఏమైనా కావాలంటే నీ దగ్గర ఏదొకటి విలువైనది ఉండాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ దగ్గర డబ్బుంటే అది నీ కోరికను తీరుస్తుంది. భూమి ఉంటే దాని నుండి ఆహారం వస్తుంది. నీ దగ్గర తెలివితేటలుంటే నువ్వు బిజినెస్ చేయగలవు, నీకు ఉద్యోగం వస్తుంది. ఇలా నీకేమైనా ఒకటి కావాలి అంటే ఏదొక విలువైనది నీ దగ్గర ఉండాలి. కానీ నీ దగ్గర ఏమీ లేదనుకుంటున్నావా? నీ జీవితంలో నీకు ఉపయోగపడే ధనం ఒకటి ఉంది. ఆ ధనం నీకు తెలియకుండానే నువ్వు పుట్టినప్పుడే ఆయన నీలో పెట్టేశారు. నీకిచ్చిన ఆ ధనాన్ని నువ్వు ఖర్చు చేసుకుంటావని ఆయన నీలో పెట్టారు. కానీ ఆ ధనం కేవలం ఆయన దగ్గర మాత్రమే ఖర్చు పెట్టగలం. ఆ ధనం ఏంటంటే ఆయన నీకు పుట్టగానే నీకిచ్చిన సమయం. నీకిచ్చిన సమయం నీ ధనం. నీ దగ్గర ఉన్న ధనం అనే సమయానికి నిజమైన రాబడి, సరైన రాబడి ఆయన మాత్రమే ఇవ్వగలరు. మేబీ ఇప్పటి వరకు నువ్వు దాన్ని ఖర్చు చేయలేదు కాబట్టి దాని విలువ నీకు తెలియలేదేమో. కానీ ఆయన దగ్గర సమయం అనే ధనానికి చాలా చాలా విలువ. ఇప్పుడు వజ్రం యొక్క విలువ వజ్రాల వ్యాపారికి మాత్రమే తెలుస్తుంది. బంగారం యొక్క విలువ బంగార వ్యాపారికి మాత్రమే తెలుస్తుంది. అలానే సమయం యొక్క విలువ ఆయనకి మాత్రమే తెలుసు. నీవు ఆయన కోసం ఖర్చు పెట్టిన నీ సమయానికి ఆయన మాత్రమే సరైన రాబడి ఇవ్వగలరు. నీవు ఆయన కోసం ఖర్చు పెట్టిన సమయం అంటే క్షణ క్షణానికి ఆయన నీకు రాబడి ఇవ్వగలరు.